నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. పౌష్టిక ఆహారంతో పిల్లల శరీర దృఢత్వం పెరుగుతుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. తలుపుల మండలం పరిధిలోని బట్రేపల్లి గ్రామ సమీపాన శివాలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటాం. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కందికుంట డాక్టర్ బాగా ఎలాబరేట్ చేస్తున్నాడు. ఎందాకనే చెప్పేది ఏమంటే ఇప్పుడు అంతా వరల్డ్ అంతా ప్రపంచం అంతా కూడా ఆర్గానిక్ కూడా పోతుంది, సూపర్ ఫుడ్స్ కూడా పోతాం. తల్లి పాలు మించేటటువంటి ఆర్గానిక్ ఫుడ్ కానీ సూపర్ ఫుడ్ కానీ ప్రపంచంలో ఎదిగేది. కాబట్టి ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. మనుషులకు ఉండేటువంటి ఆలోచన అంటే మనతోనే ఈ ప్రపంచం అంతా అనుకో. మన తర్వాత కూడా మన బిడ్డలు ఉంటారు, వాళ్ళ బిడ్డలు ఉంటారు, వాళ్ళ బిడ్డలు ఉంటారు, మళ్ళీ మనుషులే ఉంటారు. కాబట్టి జంతువుల కంటే మానవులు ఎక్కడ బాగా ఆలోచించే వచ్చే రోజుల్లో మళ్ళీ మానవాళి మనలో బాగుండాలా, ఆరోగ్యకరంగా ఉండాలా, వచ్చేటువంటి తరం అనేది మనకంటే దేహదారుఢ్యంగా ఉండాలా, ఆరోగ్యపరంగా ఇగునే పోరాట పడి ఉండాలా, స్వయంగా రోగ నిరోధక శక్తి ఉండాలా. అదే రకంగా దేహదారుఢ్యం ఒకసారి గమనిస్తే 75, 80s లో 5'5", 5'6" హైట్ ఉండేది ఇండియన్ యావరేజ్. పోతున్నటువంటి బిడ్డలంతా ఆల్మోస్ట్ 5'8", 6 మధ్యలో ఉంటాం, 6'1", 6'2" కూడా పోతాం. దట్ ఈస్ ద ఇన్వెస్ట్ ఇన్ బికాస్ ఆఫ్ ద టైం. తీసుకుంటున్నటువంటి ఆహారపు అలవాటు కావచ్చు, వస్తున్నటువంటి తరమంతా కూడా దేహదారుఢ్యంతో హై ప్రోటీన్ డైట్ అలవాటు పడడం కావచ్చు, దేహదారుఢ్యంలో వచ్చినటువంటి మార్పులు కారణం చెప్తారు. ఎన్ని మార్పులు ఆహారపు అలవాట్లు వచ్చినా కూడా తల్లి పాలన ఇచ్చినటువంటి ప్రథమ ఆహారం ఏదైతే ఉందో బిడ్డలుంటాగానే అంతకు మించిన ఆహారము అప్పుడు ఏదైతే మీరు ఫీడ్ చేస్తారు, ఏదైతే వాళ్ళకు సనుపాదిస్తారు, దానికంటే మించినటువంటి సూపర్ ఫుడ్ కానీ ఆర్గానిక్ ఫుడ్ కానీ ఉన్నదని మరొకసారి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. మన సమాజాన్ని నిర్మించుకునేటువంటి కార్యక్రమం. మన తర్వాత మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు కూడా ఆరోగ్యకరమైనటువంటి రీతుల్లో మనకంటే మెరుగైనటువంటి దేహదారుఢ్యంతో, మానసిక ఉల్లాసంతో, మానసికమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలంటే ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని వింత పోగాళ్ళు వస్తూ ఉంటాయి మానవాళిలో. అప్పుడప్పుడు కొంతమంది బిడ్డల్ని క్యారీ చేయకూడదు అనుకుంటారు, కొంతమంది పిల్లల పాలివ్వడము సిగ్గుగా ఆలోచన చేస్తుంటారు. కాబట్టి మాతృత్వాన్ని మించినటువంటి అదృష్టం ఇంకొకటి ఉంటుంది ఎవరు కూడా. ఆ కనుక మీకు కాబట్టి ఎంజాయ్ ఇట్, డిశ్చార్జ్ మీరు ఆచరించండి, దానితో సంతోషపడండి. ఇంత ప్రపంచానికి మీరు తల్లులుగా గర్వపడండి అని చెప్పేసి కూడా తెలియజేస్తూ రోజుల్లో మీ బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా, మంచి ఆలోచనతో, మంచి ఆరోగ్యంతో, మంచి రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఈ తల్లి పాల గురించి ప్రాధాన్యతను కావచ్చు, ప్రాముఖ్యతను కావచ్చు తెలియజెప్పడంలో ఎక్కడ కూడా సిగ్గుపడద్దండి. ఇంత ఓపెన్గా డాక్టర్ గారు చెప్తున్నారు. ఈవెంతో HIV పేషెంట్ అయినా కూడా బిడ్డ జన్మాలు ఇవ్వడంలో సిగ్గుపడంతో సంఖ్యను తగ్గించవద్దని చెప్పింది తెలియజెప్పుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అవకాశం కల్పించాము అందరికి కూడా పేరు ధన్యవాదాలు ఉంటుందని మాతృమూర్తి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇంకా మీరు కొంచెం వెనక్కి పోండి. जरा फ्रंट वाले की मैं साइड
ब्रह्मांड नायक श्री भ्रमराम भावलिकार्जुन स्वामी देवता क्षेत्रे श्री भ्रमराम भावलिकार्जुन स्वामी देवता आश्रमवाने व्यवहारिके चादरवाने नवरवाचितो मंत्रनामते नपसोपसत्या मित्रदेवं मित्रदेवनास्तु अनुराधान विशावतेन्द्र सतंजीवेव सदस्या नमो नमो भवति जायमानः केतुर्जामेतक्वे नागं देवेभ्यो विददातन् प्रचन्द्रमाः श्रीकामाय शतमानं भवति जताय पर्णशतेन्द्रियप्रतिष्ठते धनं धान्यं वसुं बहुवत्र लाभं शतसंवत्सरं दीर्घमायुः అడుగు అన్న దగ్గర పోరా ఓకేనా సైడ్ రా చెప్తాను కొంచెం మెడల్ కొంచెం తీసుకోవాలి పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి